హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఈరోజు మేము మన రాజధాని అయిన అమరావతి రావటం జరిగింది. అమరావతిలోని నడిబొడ్డున ఉన్న ఈ ప్లేస్ అయితే మీరైతే గుర్తుపట్టారా? ఇక్కడ వచ్చేసరికి మనకి రాజధాని శంకుస్థాపన అయితే జరిగింది. ఇక్కడికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలానే నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడైతే శంకుస్థాపన చేయటం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఉన్న హైకోర్టు కానీ, అలానే ఇక్కడ ఉన్న సచివాలయం కానీ, అలానే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా మీకైతే చూపిస్తాను. అలానే ఈరోజు మేము చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. అలానే మీకు కూడా చూపిస్తాను. అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఒక లైక్ చేయండి. మనం అక్కడికి కూడా వెళ్ళైతే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్న శిలాఫలకం 2014లో మన రాజధాని అమరావతి కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసరికి ఇక్కడైతే వేల మంది పండితులతోటి రాజధాని కోసం హోమాలు అయితే జరిగాయి. ఈ ప్లేస్లోనే వేల మంది పండితులు హోమాలు అయితే చేయటం జరిగింది. ఈ ప్లేస్ అయితే ఒక్కసారి అయితే చూడండి. ఇక్కడ నుంచి మనం ఎమ్మెల్యే క్వార్టర్స్, అలానే అధికారుల క్వార్టర్స్ అయితే మీకైతే చూపిస్తాను. అక్కడ కూడా మనం బయలుదేరదాం ఫ్రెండ్స్. మనకి కనిపిస్తున్న క్వార్టర్స్ అన్నీ కూడా మనకి బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి అన్నీ కూడా ఎమ్మెల్యేలకి, అలానే ఐఏఎస్ అధికారులకి ఉద్యోగుల కోసం ఏర్పాటు చేశారని అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా క్వార్టర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అని చెప్తున్నారు. అలానే ఇంకా ముందుకు వెళ్ళైతే చూద్దాం. మనం చూస్తున్న ఈ క్వార్టర్స్ ఒక్కసారి అయితే చూడండి. 90% అయితే వర్క్ కంప్లీట్ అయితే చేసుకోవడం జరిగింది. ఇవి వచ్చేసరికి అధికారులకి, అలానే ఎమ్మెల్యేలకని కూడా ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ నుంచి మనం సచివాలయానికి, అలానే హైకోర్టుకు వెళ్ళటానికి అయితే మనకి దారి అయితే ఉంది. మనం ఇక్కడ నుంచి ఫస్ట్ హైకోర్టుకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. హైకోర్టు చూసిన తర్వాత మనం సచివాలయం వద్దకు కూడా వెళ్దాం. హైకోర్టుకు వెళ్ళే దారి. అదే ఇదే రైట్గా నేను తిప్పుతాను. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోనే హైకోర్టు మీకు చూపిస్తాను. అమరావతిలో వచ్చేసరికి ఒక్కసారి అయితే చూడండి. ఇది హైకోర్టు అనమాట. మన ఇక్కడ వచ్చేసరికి ఈ హైకోర్టు ఒక్కసారి మనం దగ్గరకు కూడా వెళ్ళి అయితే చూద్దాం. అక్కడికైతే మనం అయితే వెళ్దాం ఫ్రెండ్స్. దగ్గరకు వెళ్ళి మనం కోర్టు మొత్తం కూడా చూద్దాం.
ఫ్రెండ్స్, మనం ఇక్కడ హైకోర్టు చూసాం కదా, ఇక్కడ నుంచి మన సచివాలయంకి అయితే వెళ్దాం. అది ఎలా ఉందో కూడా మీకైతే చూపిస్తాను. అక్కడికి కూడా మనమైతే బయలుదేరదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సచివాలయం మీకు చూపిస్తానన్నాను కదా, ఒకసారి అయితే బోర్డు అయితే మనం ఒకసారి చూద్దాం రండి. ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతి అని రాసి ఉంది. ఒకసారి అయితే చూడండి. ఈ సచివాలయం నుండి ఇది ఎంట్రీ గేట్ అనమాట. మనకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇది ఎంట్రన్స్. లోపలికి మనం వెళ్ళాలంటే పర్మిషన్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఒకసారి అయితే చూడండి, మీకు చూపిస్తాను అన్నాను కాబట్టి ఇదైతే చూపిస్తున్నాను.